హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోనే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అంతా కలిపి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని తగినంత వాటర్ యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని గరం మసాలా అండ్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని మనం ఉడికించుకోవాలి. బాగా దగ్గర అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. నా స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఎంతో సింపుల్గా అయిపోయింది కదా. ఇట్లానే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అట్లానే నేను ఎలా చేశానో మీరు కామెంట్ చేయండి. బాయ్.